30 సంవత్సరాల్లో 30 ఎయిర్లైన్స్లు మూతపడ్డాయి అనమాట. ఏడాదికో ఎయిర్లైన్స్ చొప్పున అవుట్ అయ్యి అనమాట. దీని గురించి చూద్దాం. దేశంలో ప్రైవేట్ విమాన సర్వీస్ అందుబాటు వచ్చి దాదాపు 30 ఏళ్ళు అవుతున్నాయి అనమాట. ఈ 30 సంవత్సరాల్లోని దాదాపుగా విమానయాన సంస్థలు చాలా వరకు ఏడాదికోటి విమానయాన సంస్థలు కనుమరుగయ్యని అంటున్నారు. గో ఫస్ట్ ఇలాంటిది కూడా ఒకటి అనమాట. దేశంలో మూతపడిన తొలి ప్రైవేట్ ఎయిర్లైన్స్ పేరు ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ లిమిటెడ్ అనమాట. ఇది ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభించిన 2 ఏళ్ళకే, అంటే 1996 నవంబర్ దుకాణం కట్టేసింది. మొదటి ప్రైవేట్ ఎయిర్లైన్స్ అనమాట. అదే సంవత్సరం మోడీ లుఫ్తా లిమిటెడ్ కూడా కార్యకలాపాలు నిలిపేసింది అనమాట. 1994 ప్రైవేట్ ఎయిర్లైన్స్లు ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 27 సంవత్సరాలు మూతపడ్డాయి లేదా ఇతర కంపెనీ చేతులకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే 1994 నుంచి 27 సంవత్సరాలు మూతపడడం లేదా ఇతర కంపెనీ చేతిలో వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ 3 దశాబ్దాల్లో 30 ఎయిర్లైన్స్ అనమాట. ఇప్పటి వరకు 27 సంవత్సరాలు మూతపడడం లేదా ఇతర సంస్థల చేతిలో వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి వ్యవసాయ చాలా జరిగాయి అనమాట. ఇప్పుడు మరో సంస్థ విలీనం కావడం అనమాట. కరోనా సంక్షోభం తర్వాత దేశీయ విమాన రంగం సర్వేగంగా పుంజుకుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికుల రద్దీ కూడా గతంలో కూడా పెరిగింది. ఇప్పుడు గో ఫస్ట్ దివాలా ప్రకటించింది అనమాట. అయితే ప్రాఫిట్ అండ్ విట్నీ P&W హామీ మేరకు ఇంజిన్ సరఫరా చేయకపోవడమే ఇందుకు కారణం అని చెప్తున్నారు అనమాట. ఈ కౌశిక్ కోనా అంటే జెట్ ఎయిర్వేస్, జెట్ లైట్ ఎయిర్ కార్యక్రమం కూడా నిలిపివేసింది అనమాట. 2020లో డెక్కన్ చార్జ్ లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ప్రైవేట్ లిమిటెడ్ మూతపడ్డాయి 2020లో. 2019లోని జెట్ ఎయిర్వేస్, జెట్ లైట్, సహారా ఎయిర్లైన్స్ సంబంధించిన కార్యకలాపాలు నిలిగింది అనమాట. 2020లో డెక్కన్ చార్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మూతపడ్డాయి. హెరిటేజ్ ఏవియేషన్ గత ఏడాది నిలిచిపోయింది. పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012లో నిలిచిపోయింది. కెప్టెన్ గోపీనాథ్ స్థాపించిన ఎయిర్ డెక్కన్ 2008 కింగ్ఫిషర్లో విలీనమైందన్నమాట. 2017లో కనీసం 5 సంస్థలు అంటే ఎయిర్ కార్నివాలు, ఎయిర్ పెగాసస్, రెలిగేర్ ఏవియేషను, ఎయిర్ కోస్టా, క్విక్ జెట్ కార్గో ఎయిర్లైన్స్ అంటే ఇవి మూతపడ్డాయి. 2017లో కనీసం 5 మూతపడ్డాయి అన్నమాట. అటు ఏంటంటే ఎయిర్ కార్నివాల్, ఎయిర్ పెగాసస్, రెలిగేర్ ఏవియేషన్, ఎయిర్ కోస్టా, క్విక్ జెట్ కార్గో ఎయిర్లైన్స్ అనమాట. ఈ మూతపడ్డాయి. 2010లో పారామౌంట్ ఎయిర్వేస్, 2007లో ఇండస్ ఎయిర్వేస్ కార్యప్రకారం నిలిచిందన్నమాట. అలాగే గో ఫస్ట్ కూడా స్వచ్ఛందంగా పిటిషన్ దాఖలు చేసి అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దీని కౌశిక్ కోన ఉద్యోగులతో అన్నమాట. కంపెనీ ఇలా ఈ విధంగా 30 సంవత్సరాలు 27 ఎయిర్లైన్స్లు దివాలా తీసివ్వడం లేకపోతే ఇతర ఎయిర్లైన్స్లు కలవడం జరిగింది. ఈ విధంగా సంవత్సరానికి ఒకటి చెప్పిన 27 భారతదేశంలో 27 ఎయిర్లైన్స్లు మూతపడ్డాయి కింద లెక్కేసుకోవాలి. 1994 ప్రైవేట్ ఎయిర్లైన్స్కి ఏర్పాటు చేశారన్నమాట. ఫస్ట్ 1994 నుంచి ఇప్పుడు లెక్కలు వేసుకుంటే ప్రతి సంవత్సరం ఏదో అంటే చూస్తుంటే జెట్ ఎయిర్వేస్, జెట్ లైటు, హెరిటేజ్ ఏవియేషన్స్, గో ఫస్ట్, పారామౌంట్ ఇలాగా చేర్చుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పారామౌంట్లని, నెక్స్ట్ ఏమో పెగాసస్ అని, ఎయిర్ కార్నివాల్ అని, రెలిగేర్ అని, ఎయిర్ కోస్టా అని, ఇలాగా కింగ్ఫిషర్ అని, నెక్స్ట్ డెక్కన్ ఎయిర్ డెక్కన్ అని ఇలా చెప్పుకుంటూ గో ఫస్ట్ అని ఇలా చాలా దివాళా తీశారన్నమాట. ఇలాంటివి 30 దాకా ఉన్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.